నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నక్షత్ర సమ్మేళనం కూడా చాలా గ్రాండ్ గా అయితే చేశారు. అయితే దానికి కూడా చీఫ్ గెస్ట్ గా ఎన్ రామచంద్రరావు గారు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ కూడా రావడం జరిగింది. దానికి అభిప్రాయం తెలుసుకుందాం. నమస్తే సార్, చెప్పండి. ఎట్లా అనిపించింది? నక్షత్ర సమ్మేళనం కూడా చాలా గ్రాండ్ గా జరిగింది. ఎట్లా అనిపించింది? దానిపై మీ అభిప్రాయం ఏంటి? హిందూ నెట్వర్క్ ఇంటర్నేషనల్ అని బిజినెస్ లో ఒకరికి సహకరించడానికి ఈ ఒక సంస్థ పెట్టారు వాళ్ళు. నక్షత్ర దీని మీద అదేవిధంగా 4-5 అంశాలపైన వాళ్ళు చర్చ కూడా పెట్టుకున్నారు. ఒకటి జ్యోతిష్యం మీద, ఒకటి అస్ట్రాలజీ మీద, ఒకటి వాస్తు మీద, ఒకటి ఆయుర్వేదం మీద, ఒకటి యోగ మీద. ఇవన్నీ కూడా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని విద్యలపైన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చారు. ఒక మంచి అనుభూతి కలిగింది. వాళ్ళ అనుభవాలు చెప్పారు. అన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే దీనిలో చాలామంది బయట రాష్ట్రాల నుంచి వచ్చారు. అందరూ కూడా ఏ విధంగా ఒక హిందూ నెట్వర్క్ ఇంటర్నేషనల్ పెట్టి ఒకరితోనే వ్యాపారమైనటువంటి ఒక సంబంధాలు ఎట్లా పెంచుకుందాం అని చెప్పి ఆలోచనతో పెట్టారు. ఇది చాలా మంచి ఆలోచన. అంటే ఆస్ట్రాలజీ నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మినా నమ్మకుండా నమ్మే వాళ్ళని మనం హేళన చేయకూడదు. నక్షత్రాలు ఇవన్నీ కూడా చెప్పారు కదా, దాని గురించి ఏం చెప్తారు సార్? అవన్నీ చెప్తున్నాం కదా, నమ్మేటోళ్ళు నమ్ముతారు. దానికి మనం ఎప్పుడు కూడా దాన్ని హేళన చేయకూడదు. అది కూడా ఒక సైన్స్ కింద తీసుకోవాలి. కాబట్టి అది ఎవరైతే నమ్ముతారో వాళ్ళ నమ్మకాలకు ఒక లాజిక్ ఉంటుంది. ఎవరైతే నమ్మరో మరి వాళ్ళు నమ్మే వాళ్ళని అడగాలి ఎందుకు నమ్ముతున్నారని చెప్పేసి. అంతేగాని నా వ్యక్తిగత అభిప్రాయం ఇక్కడ కాదు కదా. నమస్తే అండి, నా పేరు శ్రీలలిత శాస్త్రిని. నేను బెంగళూరు నుంచి వచ్చినాను. ఈ రోజు మమ్మల్ని సునీత గారు పిలిచినారు. చాలా సంతోషమైంది. ఇండియా టోటల్ మొత్తం ఇండియా నుంచి, అంటే నార్త్ నుంచి సౌత్ ఫుల్ కంబైన్ అయ్యింది. చాలా మందిని, చాలా అస్ట్రాలజర్స్ని చూసినాము. చాలా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చినారు జ్యోతిష్యం గురించి. చాలా బాగా వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చినారు. చాలా మంచిది అనిపించింది. ఇక్కడికి వచ్చింది బెస్ట్ అనిపించిందండి. మీరేం చేస్తుంటారు? నేను వేదిక అస్ట్రాలజర్ అండి. నేను జ్యోతిష్యం చెప్తాను. నేను 10 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాను. అంటే ఇది ప్రాక్టీస్ చేయడం అంటే కొంతమంది ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టీస్ చేయడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి? అసలు దీనివల్ల ఏం ఉపయోగం ఉంది? సైంటిఫిక్గాను తీసుకోవచ్చు, లాజికల్గా కూడా ప్రాక్టికల్గా చూడవచ్చు. మేము జ్యోతిష్యం అనేది ఒక గైడెన్స్ లాంటిది. అంటే మనకి వెలుగు చూపిస్తుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలంటే వెలుగు చూపిస్తుంది. ఆ వెలుగుని వెతుక్కొని మేము వెళ్ళాలి. ఇది గైడెన్స్ ఇస్తుంది. జ్యోతిష్యం అనేది మనకు గైడెన్స్ ఇస్తుంది. జ్యోతిష్యం అనేది గైడెన్స్ ఇస్తుంది, అది కరెక్టే. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏ అనేది కూడా చాలా కీ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఇప్పుడు అందులోకి పోయి జ్యోతిష్యం గురించి క్లిక్ చేసి, లేకపోతే మన డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, మన నక్షత్రం కొట్టి చూస్తే మనకి వస్తుంది అనమాట. మన జ్యోతిష్యం మనకు వచ్చేస్తుంది. అందులో ప్రత్యేకత ఏముంది మరి మీరు ఆపుకోవచ్చు కదా? క్రియేట్ చేసిండే ఎవరండి? మేమే కదా. మేము క్రియేట్ చేసిండేదే కదా. వేరే ఏం లేదు కదా. మేమేం ఇన్ఫర్మేషన్ ఇచ్చింటామో అది టెక్నాలజీ వాడుకుంటున్నారు. కానీ అన్ని దానికి గురువు అని ఒకరు ఉండాలి. గురువు ఉంటేనే ఆ వెలుగు మనకి కనిపించేది అని చెప్తానండి. ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నా ప్రేక్షకులకు కావచ్చు, ఇక్కడ జ్యోతిష్యం నమ్మే వాళ్ళందరికీ, నమ్మని వాళ్ళకి కూడా ఏం చెప్తారు? జ్యోతిష్యం పోవడానికి చెప్పక వస్తే, జ్యోతిష్యం నమ్మాలి అంటే ఒక వెలుగు, అంటే మనకి ఒక మార్గం చూపిస్తుంది అని చెప్తాను. అలవాటు చేసుకుంటే అని కానీ దారి చూపిస్తుంది, వెలుగు చూపిస్తుంది, గైడెన్స్ ఇస్తుంది. ప్రాక్టికల్గా పరీక్ష చేయొచ్చు మీరే. ఏదైనా జ్యోతిష్యులు చెప్పితే జ్యోతిష్యం నిజమండి, జ్యోతిష్యులు అబద్ధం చెప్తాను అంటే ఒకరొకరు కొద్దిగా చెప్పొచ్చు. కానీ ఆ ఏం చెప్పింటారో దాంట్లో మేము ప్రాక్టికల్గా అలవాటు చేసుకొని ఏదైనా గైడెన్స్ ఇచ్చింటారు కదా, దాన్ని తీసుకొని చూసుకుంటే అప్పుడు మనకు అర్థమవుతుంది. జ్యోతిష్యం అందరూ నేర్చుకోవాలి, జ్యోతిష్యం గురించి తెలుసుకోవాలి. ఇలాంటి సమ్మేళన ప్రోగ్రామ్స్ ఎక్కువ జరిగితే అందరికీ ఇన్ఫర్మేషన్స్ ఎక్కువ ప్రచారం అవుతుంది. మన దేశం బాగుంటుంది. మన దేశకి ఒక శక్తి లాగా పనిచేస్తుంది అని చెప్తానండి. థ్యాంక్ యూ. సునీత పట్వారి గారు, మీరు ఇంత నక్షత్ర సమ్మేళనం అని చెప్పి ఒక నేమ్ క్రియేట్ చేసి అక్కడ ఎక్కడో మన దేశంలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్ నుంచి కూడా ఎంతో మంది వాస్తు చెప్పే వాళ్ళని కావచ్చు, ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చి ఇంత పెద్ద ఈవెంట్ ను కూడా సక్సెస్ చేశారు కదా. ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుందండి. అసలు నేను ఊహించుకోలేదు ఇంత సక్సెస్ఫుల్ ఈ ఈవెంట్ కంప్లీట్ అవుతుందని. యాక్చువల్లీ నేను అనుకున్నాను లైక్ ఓన్లీ మన సౌత్ ఇండియానే ఎందుకు, వి షుడ్ కాల్ ఎవ్రీబడి. అంటే నార్త్ ఇండియా నుండి దేర్ ఆర్ మెనీ అదర్ స్టేట్స్ వేరే వేరే అకల్ట్ సైన్స్ లైక్ న్యూమరాలజీ కానివ్వండి, ఆస్ట్రాలజీ కానివ్వండి,
ఇంకా చాలా ఉంటాయి అందులో. సో అందరినీ ఒక్క ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఐ వాంటెడ్ టు కండక్ట్, దిస్ వాజ్ మై డ్రీమ్, లైక్ నో వెన్ ఇట్ వాజ్ ఇన్ మై డ్రీమ్ ఆఫ్ 2025. థ్యాంక్ఫుల్లీ 2026లో ఇది కంప్లీట్ అయింది అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దిస్. ఓకే మ్యామ్, అయితే ఇప్పుడు ఇంతమందిని పిలుస్తున్నప్పుడు అంటే అందరికి కాల్ చేసి కావచ్చు, ఏదో ఒక విధంగా అయితే వాళ్ళందరూ కాంటాక్ట్ అయ్యారు. అంటే వాళ్ళందరూ ఇంతమంది ఒక ఆడ కలుస్తున్నాం అని చెప్తున్నప్పుడు మిమ్మల్ని ఏమన్నారు? అంటే ఎందుకు ఇదంత అవసరమా అని చెప్పి ఎవరో ఒకరు ఆపుతూనే ఉంటారు కదా. లేదండి, యాక్చువల్ గా ఎవ్రీబడి వర్ వెరీ ఎన్కరేజింగ్. వాళ్ళు అన్నారు అవును ఇది ఎప్పుడు మనకి నార్త్ ఇండియాలోనే అవుతుంది, లైక్ ఢిల్లీ, బాంబే, అహ్మదాబాద్ లో ఇవి చాలా కామన్ అవుతాయి ఈ కాన్ఫరెన్సెస్ ఇలాంటివి. కానీ హైదరాబాద్ లో కానీ ఈ సౌత్ ఇండియాలో బెంగళూరులో కూడా అవుతుంది, కానీ హైదరాబాద్ లో అవ్వలేదు ఇంతవరకు అయితే. I'm not aware of it. Maybe I'm not aware of it. It has not happened. So I thought, why not do it in Hyderabad? Hyderabad is a very cosmopolitan city. ఇక్కడ అందరు ఉన్నారు, బంగాలీస్ ఉన్నారు, యూ హ్యావ్ గుజరాతీస్ ఉన్నారు, మార్వాడీస్ ఉన్నారు, ఎవ్రీబడి ఈజ్ హియర్. సో ఇదొక ప్లాట్ఫామ్, ఇదొక అంబ్రెల్లాలో అందరినీ పిలిచేసి ఐ వాంట్ టు showcase this to the whole India that yes, Hyderabad is also a platform wherein we can have this type of conferences. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా ఈవెంట్ కూడా అయిపోయింది, అసలు వాస్తురత్న అంటే ఏంటి? మీరు వాస్తు చెప్తుంటారు కదా, వాస్తురత్న అంటే వాస్తు is a beautiful science. It's a science. There is no దాంట్లో there is no confusion గానీ there is nothing. It's a science. It is very predictive. కానీ దాంట్లో ఏముంది, how vastu is used, ఇవాళ రేపు దే మేక్ ఇట్ యాజ్ లైక్ నో వెరీ నెగిటివ్ లో క్యాన్వాసింగ్ చేస్తారు. నో, ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. దాన్ని ఎలా మీరు యూజ్ చేయాలి, మీకు మంచి వాస్తు గురు వచ్చారు, మీకు వాస్తు రత్న సంబడి ఈజ్ దేర్ టు కన్సల్టేషన్ కి కరెక్ట్ ఉంటే మీకు దేర్ ఇస్ నో బ్రేకేజ్. అది ఇరుగొట్టండి, ఇది డోర్ తీసి అట్టు పెట్టండి, దిస్ విల్ నెవర్ హ్యాపెన్. సో దేర్ ఆర్ సర్టన్ ఎనర్జీస్, దాన్ని మనం అలైన్ చేసుకొని we can create a beautiful space in our home or in our offices or in factories, anywhere. So this is science. I've been studying I'm doing a big research in my vastu. Not only vastu, I'm into astrology and also numerology. All together with these three different parameters, okay, unique remedies I come up with, very unique remedies, so that the problem is solved. And I guarantee ఆల్మోస్ట్ లైక్ 45 days లో మీ ప్రాబ్లమ్స్ అన్ని మోస్ట్లీ వెళ్ళిపోతాయి. ఓకే, ఇప్పుడు జనరేషన్ మారే కొద్ది టెక్నాలజీ అనేది బాగా పెరిగిపోతుంది. టెక్నాలజీ పెరిగే టైంలో కూడా అసలు చాలా మంది కూడా వాస్తు నమ్మడానికి వెనకడుగేస్తున్నారు. No. On contrary, these generation kids are very smart. They understand the energies. Okay. They understand. It is easier for them to make understand. Okay, this is how it works. This is all about 5 Panchatatvas. It's all about the balancing of the energies. This is very easy. ఇప్పుడు ఓల్డ్ మళ్ళీ the very conservative people కి దీన్ని అండర్స్టాండ్ చేయడం కష్టం. ఫర్ సైంటిఫిక్ వాస్తు న్యూ జనరేషన్ కిడ్స్ ఆర్ వెరీ ఓపెన్ టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ దే డూ ఫాలో. అండ్ మోస్ట్లీ 100% పీపుల్ ఆర్ ఫాలోయింగ్ వాస్తు. లేదు, అందరూ అలా అనుకుంటున్నారు. ఇప్పుడు ఎవరైనా దగ్గరికి పోయి వాస్తు చూసుకోవడానికి పోతున్నాం అని చెప్పి మనం మనస్ఫూర్తిగా పక్కన చెప్పుకున్నా కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు, వాస్తు చూపించుకుంటాం, ఈ కాలంలో కూడా వాస్తు అయిందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా డిగ్రేడ్ చేయడం అనేది చాలా కామన్ అయిపోయింది. వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం చెప్తారండి, ఇప్పుడు చూడండి, దేర్ ఈస్ ఎనర్జీ. ఇప్పుడు గాలి ఉంది, దేర్ ఈస్ సమ్ సార్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ ఇన్ ద ఎర్త్. అది నమ్మించాలని వై షుడ్ ఎనీబడి థింక్? యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్. You have to believe it. ఇప్పుడు air is there. Can you see air? No, you cannot see air, but air is there. So you have to believe it. So these energies are there. You have to align with your energies for your own benefits. ఫైనల్ గా ఈ నక్షత్ర సమ్మేళనం గురించి, ఇక్కడికి వచ్చిన వాస్తు చెప్పే కళాకారులు కావచ్చు, వాళ్ళందరి గురించి కావచ్చు, ఒక సైన్స్ గురించి కావచ్చు, ఏం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఫైనల్ గా ఏం చెప్పాలి? థింగ్ ఈస్, ఇది చాలా మంచిగా జరిగింది. This was beyond my expectation. Chala manchig jarigindi. I want my Hyderabadi people, they were very limited. Chala mandi raaledu. I don't know, there was some ఎందుకు రావాలి నేను, when I called them ఎందుకు రావాలి, I'm already a vastu, I'm already an astrologer, I don't need to meet. Ala undadu. You have to come meet, you analyze people, you can understand the other people working styles. So you be little open
to attend this type of seminars, and this is very beneficial for your own clientele gani, your own students gani. There are many ikkada teachers la kuda work chestaru vastu astrology, వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉంటుంది. సో I request everyone to please attend my upcoming next seminar at least. Okay, thank you so much. Thank you so